నమస్కారం. రాబోయే ఎన్నికల వేడి ఇప్పటికి మొదలైంది కదూ. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషిద్దాం. అసలు ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది? బయటకు వినిపిస్తున్న విభేదాల మాటల్లో నిజమెంత? ఈ పరిణామాలు జాతీయ రాజకీయాలను, ముఖ్యంగా బీజేపీ ఆధిపత్యాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలం వాస్తవాల ఆధారంగా ఈ వ్యవహారాన్ని డీకోడ్ చేద్దాం రండి. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా చూడబోయే అంశాలు ఇవే: కూటమి ఉనికిలో ఉన్న సందిగ్ధత, బెంగాల్ మరియు దక్షిణాదిలో మారుతున్న సమీకరణాలు, నాయకత్వంపై ప్రశ్నలు, అలాగే ఇవన్నీ బీజేపీకి ఎలా లాభిస్తున్నాయి అన్నది ఒకదాని తర్వాత ఒకటి చకచక చూసేద్దాం. మొదటగా అందరి మదిలో మెదులుతున్న అతి పెద్ద ప్రశ్న: ఇండియా కూటమి ఉనికి సందిగ్ధంలో పడిందా? కూటమి ఏర్పడిన కొత్తలో అసలు లక్ష్యమేంటి? బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన ఉమ్మడి ప్రతిపక్షాన్ని నిలబెట్టడం, రైట్? కాని ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే సీన్ వేరేలా ఉంది. ఉమ్మడి లక్ష్యం పక్కకు వెళ్ళిపోయి ప్రాంతీయ వివాదాలు తెరపేకొచ్చాయి. దీంతో ఈ కూటమి అసలు నిలబడుతుందా అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సరిగ్గా గమనిస్తే కూటమి పునాదులను కదిలిస్తున్న ప్రధాన అంశాలు మూడు కనిపిస్తాయి. అవేంటంటే, ప్రాంతీయ పార్టీల మధ్య ఏమాత్రం పొంతన లేకపోవడం, కాంగ్రెస్ నాయకత్వం మీద లోలోపల పెరుగుతున్న అసంతృప్తి, అన్నిటికీ మించి సరైన వ్యూహం లోపించడం. ఇవి కూటమిని చాలా డ్యామేజ్ చేస్తున్నాయని రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ముందుగా బెంగాల్ పరిస్థితిని గమనిద్దాము. టీఎంసీ, కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న దూరం. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో కలిసిమెలిసి పనిచేసిన టీఎంసీ, కాంగ్రెస్ మరియు వామపక్ష పార్టీల మధ్య ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్షరాలా వాళ్ల మధ్య పరస్పర విశ్వాసం అట్టడుగు స్థాయికి పడిపోయిందని గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే కదూ. అసలక్కడ ఏం జరుగుతోందంటే, మమతా బెనర్జీ గారు ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా టీఎంసీతో పొత్తు విషయంలో సైలెంట్గా వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అంటే ఢిల్లీలో కలిసి ఫోటోలు దిగినా స్టేట్ లెవెల్లో ఎవరి ప్రయోజనాలు వారివే అన్నమాట. దీంతో బెంగాల్లో జాతీయ ఐక్యత అనే కాన్సెప్ట్ పూర్తిగా దెబ్బతింది. సరే, బెంగాల్ సంగతి అలా ఉంచితే దక్షిణాదిలో ఇంకో కీలకమైన పరిణామం జరుగుతోంది. అదే డీఎంకే తీసుకుంటున్న స్వతంత్ర వైఖరి. ఇండియా కూటమికి సౌత్లో ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఎవరంటే ఖచ్చితంగా డీఎంకే అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు సీఎం స్టాలిన్ గారి ఫోకస్ అంతా జాతీయ కూటమి లక్ష్యాల కంటే తమ ప్రాంతీయ రాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాల మీదే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కూటమికి ఒక రకంగా పెద్ద ఎదురుదెబ్బే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా డీఎంకే అసంతృప్తికి ఒక ప్రధాన కారణమేంటంటే, కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్లో స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడమేనట. ముఖ్యంగా ప్రముఖ తమిళ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు డీఎంకేకి ఏమాత్రం రుచించలేదని తెలుస్తోంది. చూసారా, ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కూటమి ఐక్యతను ఎలా దెబ్బతీస్తుందో. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూటమికి గుండెకాయలాంటి అంశం. అదే కాంగ్రెస్ నాయకత్వంపై పెరుగుతున్న ప్రశ్నలు. ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ వైపు వాలెత్తి చూపడానికి ప్రధాన కారణం ఆ పార్టీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు. మిత్రపక్షాలను కలుపుకోకుండా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడమే ఈ గందరగోళానికి అసలు కారణమని రాజకీయ పండితులు స్పష్టంగా చెబుతున్నారు. దీని ఇంపాక్ట్ ఎలా ఉందో ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. ఇదొక చైన్ రియాక్షన్లా మారిపోయింది. అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి బలమైన నేతలు కాంగ్రెస్తో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. మరోవైపు మమతా బెనర్జీ సైతం స్థానికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కాంగ్రెస్కి రాష్ట్రస్థాయిలో ఎదురవుతున్న వరుస వైఫల్యాలు కూటమి భవిష్యత్తును మరింత గందరగోళంలో పడేశాయి. ఇక ఈ స్టోరీలో అసలైన పాయింట్ చూద్దాం. విపక్షాల విభేదాలు బీజేపీకి ఎలా లాభిస్తున్నాయి? ప్రతిపక్షాల మధ్య ఇలా కనీస సమన్వయం లేకపోవడం, ఎన్నికల్లో వాళ్ల ఓట్లు వాళ్లే చీల్చుకోవడం, ఇవన్నీ ఎవరికి లాభిస్తాయి? చాలా స్పష్టంగా బీజేపీకే కదా. ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీకున్న భారీ ప్రజాదరణ కొనసాగుతుండటం, దానికి తోడు విపక్షాల ఓట్లు చీలిపోవడం, ఇవి బీజేపీకి చాలా పెద్ద అడ్వాంటేజ్గా మారుతున్నాయని విశ్లేషకులు లెక్కలేసి మరీ చెప్తున్నారు. ఇందుకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ పశ్చిమ బెంగాల్. ప్రతిపక్షాల్లో ఉన్న చీలికలను బీజేపీ చాలా సైలెంట్గా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.
సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్లో గ్రౌండ్ లెవెల్లో బీజేపీ తమ బేస్ను మరింత స్ట్రాంగ్ చేసుకుంటోందని తాజా రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. దీన్ని బట్టి విమర్శకులు ఏమంటున్నారంటే ఇండియా కూటమి కేవలం మీటింగ్స్ పెట్టుకోటానికి, ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించుటానికే మాత్రమే పరిమితమవుతోంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోతోందని, ఏసీ గదుల్లో తీసుకున్న నిర్ణయాలు వీధుల్లో యాక్షన్గా మారకపోవడమే వాళ్ల అసలు బలహీనత అని చెబుతున్నారు. ఇక ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం, ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి? ముందుకు వెళ్లే కొద్దీ ప్రధానంగా 3 సవాళ్లు కూటమిని వెంటాడబోతున్నాయి. ఎవరికి వారు తమ సొంత ప్రాంతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయడం, ఇప్పటికే తేలని నాయకత్వ సమస్యలు, ఇక పదే పదే చేస్తున్న వ్యూహాత్మక తప్పులు. ఈ సమస్యలన్నీ ఇలాగే వదిలేస్తే రాబోయే ఎన్నికల్లో వీరంతా కలిసికట్టుగా పోరాటమనేది దాదాపు అసాధ్యమని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి దీనివల్ల జరిగే నష్టమేంటి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ఎన్నికలు అంత ఉత్కంఠభరితంగా ఉంటాయి. కాని వాళ్ళిలా ఒక ఐక్య సంఘటనగా నిలబడటంలో విఫలమైతే జాతీయ రాజకీయాల్లో రాబోయే కాలంలో కూడా బీజేపీ ఆధిపత్యం మరింత ఏకపక్షంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా చూశాక మనం ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. స్పష్టమైన విజన్ అంటూ ఏదీ లేకుండా కేవలం బీజేపీ మీద వ్యతిరేకత అనే సింగిల్ పాయింట్ మీద ఏర్పాటైన ఒక రాజకీయ కూటమి నిజంగా ఎక్కువ కాలం నిలబడగలదా? మీరేమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా మనందరూ ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.